అక్కడ 16వ వచనంలో నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అనే మాట అక్కడ రాయబడింది. ఐ బిలాంగ్ టు మై లవర్ అండ్ లవర్ ఇస్ మైన్ అనే మాట ఆంగ్లంలో రాయబడినది. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. సో మరొక లేఖన భాగంలో చూస్తే వివాహ దినం యొక్క ప్రత్యేకత అక్కడ కనిపిస్తున్నది. అద్భుతమైనటువంటి లేఖన భాగము 3వ అధ్యాయం 11వ వచనంలో, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజుని చూడుడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. సో రేపటి దినము వివాహంలో మరి సందీప్కు ఎంత సంతోషం అంటే బైబిల్లో రాయబడిన మాటని మనం మాట్లాడుకోవాలి. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమార్తె, దేవుని వాక్యంలో రాయబడ్డది. పెళ్లి కుమారుడట పెళ్లి కుమార్తెను చూసి అనూషను చూడగానే సందీప్ ఏం చేశాడట? సంతోషిస్తాడట. తప్పకుండా అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరు. మరి ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను రాసే ఈ మాటను జాగ్రత్తగా చదివితే మనము, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడి. ఎందుకు ఈ కిరీటము అని అంటే, యూదుల ఆచారం ప్రకారము పురుషులకు కానీ స్త్రీలకు కానీ వివాహ దినమున కిరీటము పెడతారట. కరోనేషన్ అంటారు ఆంగ్లంలో. సో ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, చూడండి ఆ దినం అతనికి ఎలాంటిదట? బహు సంతోషకరమట. సో ఈ దినము సందీప్ కూడా తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక చాటి అయిన సహాయకురాన్ని తను పొందుకొని ఉంటున్నాడు, ఒక కుటుంబంగా ఏర్పడనై ఉంటున్నాడు. సో అక్కడ ప్రతి యూదుడు, స్త్రీ కానీ పురుషులు కానీ తప్పకుండా కరోనేషన్ కిరీటము ధరింపజేస్తారట. అపోజినటువంటి పౌలు క్రొత్త నిబంధన గ్రంథంలో ఇక్కడ మనము సొలొమోను అనే వ్యక్తి లేక రాజు క్రీస్తుకు ముంగుర్తుగా ఉంటున్నాడు. మెస్సియా రాజు యేసు ప్రభువు వారు ఎలా కిరీటము ధరించుకుంటాడో అక్కడ మనకు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో భక్తుడు యెషయా చూసి, అయ్యో సైన్యములకు అధిపతి యెహోవాను నేను చూశాననుకున్నాను కానీ చూడలేదు. ఆయన వర్ణన అదంతా కూడా. సో ఇక్కడ మరి సొలొమోను రాజు యొక్క కిరీటము ఎవరిది అని అంటే క్రీస్తుగా మనము భావించవచ్చు. తర్వాత తల్లి అంటే పైనున్న యెరూషలేము తల్లి లేదా యూనివర్సల్ చర్చ్ సార్వత్రిక సంఘము కూడా తల్లిగా ఉన్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, పవిత్రురాలైన కన్యకగా క్రీస్తుకు నేను సమర్పించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సంఘమంతటిని క్రీస్తుకు ఒక కన్యకగా వర్జిన్ అంటారు ఆంగ్లంలో. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తుడు సొలొమోను ఈ విషయాలన్నీ కూడా రాస్తూ 3వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. పూర్వ దినాల్లో మనందరికీ తెలుసు, పెళ్లి కుమార్తెని కానీ పెళ్లి కుమారుని కానీ, ముఖ్యంగా పెళ్లి కుమార్తెని దేంట్లో తీసుకొచ్చేవారు? పల్లకిలో తీసుకొచ్చేవారు. తర్వాత మనకు మారిపోయింది కదా, BMW కారులో రెంట్కైనా పర్వాలేదు, అందులో నుంచి దిగాలంతే, ఎక్కడా తగ్గేదే లేదు. అలాంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. సో అంటే వారు మోసుకొని వస్తున్నారన్నమాట. సో అంటే అప్పుడు ఒక పెళ్లి కుమారుని కానీ పెళ్లి కుమార్తెని కానీ తీసుకొని రావాలంటే ఏం వాడేవారు? పురాతన కాలంలో చెప్పండి, పల్లకి వాడేవారు. అక్కడ రాయబడినది కదా, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. సో ఇక్కడ క్రీస్తు వరునిగా సంఘం అనే వధువుగా భక్తుడు అక్కడ పోలుస్తూ ఉన్నాడు. మరి సందీప్ కూడా వివాహంలో వివాహ వరునిగా మరి తను సిద్ధపడుతూ ఉన్నాడు. ఇది ప్రభు యొక్క ప్రణాళిక. అది అనేక మంది ప్రార్థించారు. మరి 5 మాసాల వ్యవధిలోనే దేవుడు అద్భుతంగా దేవుని వాక్యంలో సామెతలు 23:11
68వ కీర్తన 5, కీర్తనలు 10, 14, 18 రాయబడిన రీతిగా తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. సామెతలు 23:11 అయితే వారి విమోచకుడు బలవంతుడు అని రాయబడ్డాడు. సో సహోదరి పక్షాన ఎవరు లేకపోయినప్పటికీ కాపరిగా ఉండి, యజమానిగా ఉండి, భర్తగా ఉండి ప్రభు ఈ గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మరి రేపటి దినమున ఒక మంచి శుభదినము. మనం అక్కడ పరమగీతం 3:11 చదువు. వివాహ దినమున చూడండి అతనికి ఎంత సంతోషం ఉంటుందో. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అని భక్తుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. ఈ సాయంకాలము ఈ మంచి సమయమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. అనేక మంది ఈ సమయం కొరకు ఎదురు చూశారు, ఈ సమయం కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. మరి మనం చూస్తూ ఉన్నాము ప్రభువు ఇలాంటి గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఉదయకాలం కూడా మనం చదువుకున్నాం, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండునని రాయబడ్డాడు. ప్రభు గొప్ప కార్యాలు చేసేది. గొప్ప కార్యం అంటే ఈ దినము యుక్త వయసులో వివాహం చేసుకోవడం అనేది మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా సెటిల్ అయిన తర్వాతనే వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో వయసు కాస్త 30 దాటిపోతుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు వరి అవుతుంటారు, ఇంకా అమ్మమ్మ తాత వరి అవుతుంటారు. కానీ ఇక్కడైతే 30 లోపలనే సంధి వివాహం జరుగుతున్నదంటే అది దేవుని యొక్క గొప్ప ప్రణాళికని మనం తలుస్తున్నాము. 5 మాసాల వ్యవధిలో 2 వివాహాలు. ఎందుకంటే విధవరాండ్ల పక్షంగా ప్రభు న్యాయకర్తగా ఉన్నాడు, వారి పక్షాన ఆయన వ్యాజ్యమాడుతున్నాడని సామెతలు 23:11 భక్తులు తెలియజేస్తున్నాడు. వారి విమోచకుడు బలవంతుడు అని కూడా తెలియజేస్తున్నాడు. సో మరి పెళ్లి కుమారుడిగా సందీప్ సిద్ధపడుతూ ఉన్నాడు. రేపటి దినం తనకు ఒక సంతోషకరమైనటువంటి దినము, ఒక మెమొరబుల్ డే తప్పకుండా తన జీవితంలో జ్ఞాపకం చేసుకునే దినము. ఆ దినం కొరకు ఈ దినం సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రభు తనని ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని, వారి తల్లి పడినటువంటి ప్రయాస, ప్రార్థన, పరిచర్య అవన్నీ కూడా ఒక దినం ఫలించి వారి కుటుంబంగా కట్టబడి ప్రభువును మహిమపరచాలని ఈ మాటల ద్వారా. వివాహం అనేది మనందరికీ తెలుసు, అది ఎంత సంతోషకరమైనటువంటిదో. చాలామంది వివాహంగా అనేక మంది దుఃఖపడుతూ ఉంటారు, అశాంతి అసమాధానంతో ఉంటారు. కానీ మరి ఒక మంచి ఆ శుభదినాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా సందీప్ను మరి తన పక్షాన్ని కూడా దేవుడు ఉండి గొప్ప కార్యాలు జరిగించాడు. సో రేపటి దినము తప్పకుండా దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచి మంచి వాతావరణాన్ని దయచేయాలని దేవుడి వాక్యము దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం సెలవు తీసుకున్నాం. సర్వశక్తి గల దేవా, పరమగీతము 2, పరమగీతం 3 అందులో రాయబడినటువంటి విషయాలు మాకు తెలియజేశారు నాయన. వివాహం యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత మీరు తెలియజేస్తున్నారు. మీకు వందనాలు నాన్న. మరి అలనాడైతే యూదుల ఆచార ప్రకారము ప్రతి పురుషుడు, స్త్రీ వివాహ దినమున కిరీటము ధరిస్తారు. సో ఒకవేళ సందీప్ అలాంటి కిరీటం ధరించకపోయినప్పటికీ వివాహ దినమున తన నూతన వస్త్రములు, ఆ రక్షణ వస్త్రములు ధరించుకొని ఉంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:27 ప్రకారం క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తు యేసును ధరించుకున్న వారు కారా అని భక్తుడు పౌలు అంటున్నాడు. ఆయన రక్షణ వస్త్రాలు ధరించుకొని అనుషను వివాహం చేసుకుని ఉంటున్నాడు. ఆ దినము ప్రత్యేకమైనటువంటి దినం. వారి తల్లి సహోదరి దేవసేనను, వారి సహోదరి, వారి కుటుంబాన్ని ఆశ్రయించండి. ఈ సంతోష సమయం కొరకు కనిపెట్టి ఇక్కడ కూర్చున్న నీ బిడ్డలందరినీ, విశ్వాసులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, నాయకులు, సేవకులు, వారందరి కొరకు దీవెన దయచేయమని ఈ మంచి సమయమును బట్టి వందనములు చెల్లిస్తూ సందీపును రాబోయే దినాల్లో గొప్పగా ఆశీర్వదించండి. రేపటి వివాహ సమయంలో మంచి వాతావరణం, కరెంట్ కానీ ప్రతి నాయన అన్ని అనుకూలంగా మారుటకు సహాయం చేయండి. రావాల్సిన వారు సకాలంలో రప్పించండి. మరి వర్షము, గాలి ఏవి కూడా రాకున్నట్లు సహాయం చేయమని. సజావుగా జరిగి వివాహము ద్వారా మీరు సెలవిచ్చిన మాట, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని రాయబడిన ప్రభా, ఆ ఘనమైనటువంటి వివాహాన్ని మీరు జరిగించండి. పాన్పు నిష్కల్మషంగా ఉండాలి అని సెలవిచ్చారు. ఈ మంచి సమయం కొరకు వందనములు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, కీర్తిని ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం
చేత మనందరికీ కుటుంబములకు ప్రత్యేకంగా వివాహం కొరకై సిద్ధపడుతున్న సందీప్ కొరకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.